కనుక మొదటిది క్షేమము, రెండవది శుభము, మూడవది నెమ్మది, నాలుగవది శాంతి, ఐదవది సమాధానం. 5 పదాలు బైబిల్లో పీస్ అనే ఒకే ఇంగ్లీష్ పదానికి పర్యాయ పదాలుగా పరిగణించబడుతూ వచ్చినాయి, పదప్రయోగం చేయబడ్డాయి. ఇక్కడ యేసుప్రభువు వారు శిష్యులతో మాట్లాడుతున్న మాట, శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను. మనకు తెలుగు బైబిల్లో శాంతి అనే 3 కింద రాశారు, సమాధానం. కనుక ఇక్కడ 2 పదాలు పీస్ అనే దానికి శాంతి, సమాధానం 2 వాడబడుతూ వచ్చి. సాధారణంగా మనకేం పేర్లు బాగుంటాయి, శాంతవర్ధన్, శాంతమూర్తి, శాంతి, శాంతకుమారి, అంత శాంతే. జీవితం మాత్రం పేరుకు తగినట్లు కూడా జీవితం ఉంటే బహుశా చాలా బాగుంటుంది అనుకుంటా. ప్రభువారు శిష్యులకు ఆ శాంతి దయచేయాలని కోరుతున్నాడు. ఇక్కడ 2 రకాలైన శాంతిని గురించి ప్రస్తావించాడు. యోహాను 14:27, మొదటిది, నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఇంగ్లీష్లో మై పీస్ ఐ లీవ్ విత్ యూ. అది విడిచిపెట్టబడిన లేదా మనకు ఇచ్చిన శాంతి. రెండవది అంటే మొదటిది పాస్ట్ టెన్స్, గత కాలాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంది, నేను ఇచ్చేసాను అని. రెండవది మై పీస్ ఐ గివ్ అంట్, నేను మీకు ఇచ్చుచున్నాను, ప్రజెంట్ టెన్స్ జ్ఞాపకం చేస్తుంది. కనుక పీస్ ఈ గేవ్, మొదటిది పీస్ ఈ లెఫ్ట్, ఆయన విడిచిపెట్టిన శాంతి. రెండవది పీస్ ఈ గివ్స్, ఇచ్చే శాంతి. విడిచిపెట్టే శాంతి, ఇచ్చే శాంతి, తేడా ఏంటి? చాలా రకాలుగా ఈ శాంతిని గురించి పాత కొత్త నిబంధనలో గ్రంథస్థం చేయబడుతూ వచ్చినాయి. స్థూలంగా వాటిని 2 రకాలుగా మనం విభజించవచ్చు. మొదటిది పీస్ విత్ గాడ్, వర్టికల్ పీస్, అంటే దేవునితో మనుషునికి సమాధానం. రెండవది మనిషికి మనిషితో, సమాజంతో సమానం, హారిజాంటల్ పీస్. ఇప్పుడు మొదటిది ఏంటంటే రోమపత్రిక 5:1 యేసు ప్రభు ద్వారా మనకి సమాధాన స్థితి మనం కలిగి ఉన్నాం. రెండవది యేసుప్రభు ఇచ్చిన సమాధానాన్ని బట్టి సంఘములో విశ్వాసులతో, సమాజంతో సమాధానం. ఈ 2 కలిపినా మనకు మొదటిది వర్టికల్, నిలువుగా ఉండేది, రెండవది సమాంతరంగా ఉండేది. 2 కలిపితే సిలువ అవుతుంది. కనుక సిలువ లేకుండా సమాధానం లేదు. నో క్రాస్ నో పీస్. సిలువ లేకుండా సమాధానం లేదు. లోకం ఇచ్చినట్లుగానే ఒక పోలిక పెట్టినాడు. లోకం ఎలాంటి సమాధానం ఇస్తుంది? సిలువ లేని సమాధానం. యేసుప్రభు ఎలాంటి సమాధానం ఇస్తున్నాడు? సిలువతో కూడిన సమాధానం. సిలువ ద్వారా కలిగే సమాధానం నిత్యమైన సమాధానం, పరసంబంధమైనది, దైవికమైనది, యేసుప్రభు ఇచ్చేది, సదాకాలం ఉండేది, ప్రతి పరిస్థితిలో ఉండేది. అందుకే లోకంలో చాలాసార్లు మనం చూస్తాం కదా, పీస్ ట్రీటీ, సమాధాన బంధమని, లేకపోతే సమాధాన సభలని, లేదా సమాధాన ట్రీటీ, ఒప్పందాలని ఎన్నో జరుగుతుంటాయి. కొన్ని వేలు జరుగుతుంటాయి నెలలో, కొన్నిసార్లు సంవత్సరంలో. అన్నీ భంగమైపోతుంటాయి. ఆ సమాధానం నిలువ ఉండదు. ఇంకా పావురాలు ఎగిరేస్తుంటారు, బెలూన్లు ఎగిరేస్తుంటారు. పావురాలు ఎట్లా ఎగిరిపోతే సమాధానం కూడా అట్లా ఎగిరిపోతుంటాయి. బెలూన్లు ఎట్లా బర్స్ట్ అయితే సమాధానం కూడా అట్లా బర్స్ట్ అవుతుంది. అంటే యేసుప్రభు ఇచ్చే సమాధానం వీటన్నిటికీ భిన్నమైంది. అది సిలువ ద్వారా కలిగింది. కనుక యేసుప్రభు యొక్క సిలువ సమాధానానికి ఆరంభం, మూలం. ఇప్పుడు ఈ వరుసలో మనకి ఇవ్వబడిన వరుస
నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను. ఇక్కడ కనీసం 4 విషయాలు మనం చూడవచ్చు. మొదటిది, నా. ప్రభు ఎప్పుడు తనకు సంబంధించి మాట్లాడుతూ ఉంటాడు. మై. దీన్ని ఒక పదం పెట్టేది, ద సోర్స్ ఆఫ్ ద పీస్. సమాధానమునకు ఆవిర్భావం ప్రభువారే. అందుకే మీరు యోహాను సువార్తలో గమనించినారో లేదో, చాలాసార్లు ఈ పదం వాడాడు. నా సమయం ఇంకా రాలేదు. మై టైం, మై అవర్, మై వాయిస్. నా గొర్రెలు నా స్వరము వినును. మై వర్క్, నా పని. మై షీప్, నా గొర్రెలు. చాలా ఈ విషయాలన్నీ వాడుతూ ఉన్నాడు. ఈ యోహాను సువార్తలో కూడా దాదాపు కనీసం 4 విషయాలు ప్రస్తావించినాడు. మై మై మై. కనుక ద సోర్స్ ఆఫ్ ద పీస్ ఈజ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఏంటా మై? నాలేంటి? మొదటిది యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. జాన్ చాప్టర్ 14:13. యోహాను 14:13. మీరు నా నామమున, మై నేమ్. కనుక మొదటిది ఏంటంటే ఆయన నామాన్ని. నేను 14వ అధ్యాయంలో సంగతులు మాత్రమే చెప్తున్నా, మిగతా అధ్యాయంలో సంగతులు చెప్పట్లేదు. మీకు తెలుసు కదా, బైబిల్ అంతట్లో నా అనే మాట యేసుప్రభు చెప్పింది యోహాను సువార్తలోనే ఎక్కువ సార్లు ఉంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. కనుక నా 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 దట్ టాక్స్ అబౌట్ హిస్ అథారిటీ ఓవర్ ద వరల్డ్. అందుకే లోకం అనే మాట కూడా బైబిల్లో యోహాను సువార్తలోనే ఎక్కువసార్లు రాయబడుతూ వచ్చింది. ప్రేమ అనే మాట కూడా బైబిల్ యోహాను సువార్తలోనే ఎక్కువసార్లు రాయబడుతూ వచ్చింది. ఈ లోకము, ప్రేమ, జీవము, వెలుగు, ఇవన్నిటి గురించి ఆయన రాస్తూ ఆల్ ఈజ్ అండర్ మై కంట్రోల్. అన్ని నా 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 నా. ఒక్క అక్షరం నా అనే తెలుగు అక్షరం ద్వారా యేసుప్రభు జగత్తును పరిపాలిస్తున్నాడు. కనుక ఇక్కడ మొదటిది మనం ఏం చూస్తున్నామంటే నా నామం, మై నేమ్. ఆయన పేరు కలిగిన వాడు. పేరు లేని వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది అంటారు కదా, ఏంటి బ్రదర్ అంటే మీ పేరు ఏంటంటే నాకు పేరు లేదు, ఊరు లేదని. యేసుప్రభు అలాంటి వాడు కాదు. మోషే యేసుప్రభు యొక్క పేరు అడగటానికి ధైర్యం చేసినాడు. మీరు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళమంటున్నారు కదా, ఫరో దగ్గరికి వెళ్తే మరి ఎవరు ఈయన అని అడిగితే నేను ఏం చెప్పాలా? ఐ యామ్ హీ దట్ ఐ యామ్. నేనున్నవాడును అన్నవాడను. ఈ పేరు భూమి మీద ఎవరికి లేదు. ఒకళ్ళు మీ పేరు ఏంటి అని ఎక్కడైనా మిమ్మల్ని అడిగారు ఆధార్ కార్డుకి పోయినప్పుడు, మీరు చెప్పినారు అనుకో, ఐ యామ్ హీ దట్ ఐ యామ్, ఐ యామ్ షీ దట్ ఐ యామ్. నీకు మెంటలా? హాస్పిటల్కి పంపించాలా? నీ పేరు అడుగుతుంటే ఏంటి చెప్తున్నావు? ఈ ఒక్క పేరు యేసుప్రభుకు మాత్రమే ఇది క్యాప్షన్. ఐ యామ్ హీ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను అన్నవాడు. అట్లా పరంపర, ఆయన పేర్లు పరంపర ఎన్నని చెప్తాం. అందుకే మై నేమ్, నా నామం. ఆయన నామము అన్ని నామాల కంటే హెచ్చైనది. ఫిలిప్పీ పత్రికలో పౌలు మాట్లాడుతూ వచ్చిన ప్రతి నాలుక ఉచ్చరించు నామం, ప్రతి మోకారు వంగు నామం. ఆయన నామ ప్రభావము చెప్పనలేవు కాదు. అందుకే కీర్తనలు ఆయా సందర్భాల్లో రాస్తాడు, పరిశుద్ధ నామం, హోలీ ఈజ్ దై నేమ్. యేసు ప్రభువారు శిష్యులకు ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా మత్తయి సువార్తలో మనం చూస్తాం, పరలోకమందున్న మా తండ్రి. మొదటిది ఏంటి? మన్నామం కాదు. మనం ప్రార్థన చేసేటప్పుడు మన్నామాలు ఎక్కువ వాడుతూ ఉంటాం, మనకు సంబంధించి ఎక్కువ వాడుతాం. దై నేమ్ బి హ్యాలోడ్. కనుక ఎవ్రీ ప్రేయర్, ద మోటివ్ ఆఫ్ ఎవ్రీ ప్రేయర్ every prayer is to bring holiness to the name of God. If my prayer is not characterized by the hollowness of God, it is no prayer at all. నేను చేసిన ప్రార్థనలో దేవుని నామానికి పరిశుద్ధత కలగకపోతే, మహిమ లేకపోతే అన్నది ప్రార్థనే కాదు. ఇంకా మనం చేసేవన్నీ ఇవే కదా. ఏం చేస్తుంటాం మనకే తెలియదు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంతింత చదువుకున్నారు, ఇంతింత జీతాలు వస్తాయి, ఇంతింత ఉన్నారు. అసలు బైబిల్లో పాడుబడిన పదాలు ఏంటి, ప్రార్థనలు ఏంటి, మనం చేసేది ఏంటి, ఎక్కడ ఏం పొత్తు కుదరదు. అందుకని ఏమనిపిస్తుంది అంటే అసలు బైబిల్ వేరే, మన జీవితం వేరే అనిపిస్తుంది. వీ డు నాట్ మ్యాచ్ అవర్ సెల్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ప్రార్థన చేసేటప్పుడు ఎలాగ చేసినారు?
వాళ్ళు ఎలాగ మాట్లాడుతూ వచ్చినారు. అందుకే ఈ నామము, యేసు నామము మధురమైన నామం. అపోస్తుల కార్యములు అన్నారు, ఈ నామను బట్టి మీరు బోధించకూడదని వారు గట్టిగా ఆజ్ఞాపించినారంట. 4వ అధ్యాయంలో చెప్పబడింది, మరి ఎవని వల్ల రక్షణ? ఈ నామముననే రక్షణ. రక్షణకరమైన నామము, పరిశుద్ధ నామము, ధన్యకరమైన నామము, ప్రతి మోకాలు వంగు నామము, పరిశుద్ధ నామము, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నామము. దిస్ నేమ్ హ్యాస్ నో లిమిట్స్, నో బౌండరీస్. దీనికి పరదలు లేవు, హద్దులు లేవు. దీనికి ఆకాశమే హద్దు కూడా చెప్పటానికి లేదు, సముద్రమే లోతు అని చెప్పటానికి కూడా లేదు. ఇంత బలమైనది ఆయన నామం, అంత ప్రభావమైనది ఆయన నామం. ఇది మానవ ఊహకు, జ్ఞానమునకు మించింది ఆయన నామం. శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నా కూడా ఆయన నామాన్ని గురించి విషయమంతా కూడా గ్రహించలేకపోయారంటే తప్పు కాదేమో. ద సోర్స్ ఆఫ్ పీస్, సమాధానం అనుగ్రహించే మూల పురుషుడు, ఆవిర్భావం ఇచ్చేవాడు యేసు ప్రభువే. అందుకే మొదటిది ఆయన ఏం చెప్తున్నాడంటే, మై నేమ్, నా నామము. ఆయన నామం ఏంటి? ప్రార్థన చేయుట. నా నామమును దేనిని అడుగుదురో తండ్రి కుమారుని మహిమపరచబట్టుకై దాన్ని చేతును. కనుక మొదటిది మై నేమ్ స్టాండ్స్ ఫర్ సప్లికేషన్. నా నామము ప్రార్థనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే ప్రార్థన చేసేటప్పుడు చాలామంది నేను బాగా గమనిస్తుంటాను, ఇంతింత చదివిన వాళ్ళు, ఇంతింత జీతాలు వచ్చిన వాళ్ళు, ఇంతింత పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళంతా, ఎవ్రీ ప్రేయర్ హ్యాస్ టు బి స్టార్టెడ్ విత్ నేమ్ ఆఫ్ జీసస్ అండ్ ఎండెడ్ విత్ ది నేమ్ ఆఫ్ జీసస్. ప్రార్థన అవకాశం ఇచ్చినప్పుడు యేసు నామము అని ఆరంభించాలా, యేసు నామముతో ముగించాలా. మనం ఏంటంటే ఏదో చేస్తుంటారు, ఏం చేస్తారో తెలియదు. వాళ్ళంటే మోషే కంటే గొప్పనా, నెహమ్యా కంటే గొప్పనా, ఇజ్రా కంటే గొప్పనా, దానియేలు కంటే గొప్పనా, అపోస్తలుడైన పౌలు కంటే గొప్పనా? వాళ్ళు ఎంత చక్కగా ప్రార్థన చేసినారు. నీ నామము ప్రభు, యేసు ప్రభు నేర్పించినాడు, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, హ్యాలోడ్ బి దై నేమ్. మరి ప్రార్థన చేసేటప్పుడు ఆ నామం లేదే. ప్రతిసారి అలాగ చేయకపోవచ్చు, ఏదో టీ తాగేటప్పుడు, నీళ్ళు తాగేటప్పుడు అంటే ఇట్స్ ఓకే. మామూలుగా ప్రార్థన చేసేకి వచ్చినప్పుడు కూడా స్టార్టింగే ప్రేమగల తండ్రి యేసు నామమున, వీ హ్యావ్ నో ఎంట్రీ వితౌట్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. దేవుని కృపా సింహాసనం సమీపించడానికి యేసు నామమున తప్ప ఇంక దేది ఎంట్రీ లేదు మనకి. యాక్సెస్ డినైడ్. నో మ్యాటర్ హౌ బిగ్ యు ఆర్, హౌ రిచ్ యు ఆర్, హౌ స్పిరిచువల్ యు ఆర్, హౌ సీనియర్ యు ఆర్, హౌ పవర్ఫుల్ యు ఆర్, హౌ గ్రేట్ యు ఆర్, బట్ నో యాక్సెస్ డినైడ్ ఓన్లీ త్రూ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామమును మాత్రమే తండ్రి మనల్ని అంగీకరిస్తున్నాడు. కనుక ఫండస్ నేర్చుకోండి. నేను యూజువల్గా ఫండస్ చెప్తుంటే కొంతమంది ఏమనుకుంటారు, ఏం చెప్పాడు మామూలే కదా, అసలు ఏదో మర్మాలు చెప్తాడు అనుకున్నాం. ఇండియా వాళ్ళు క్రికెట్ మ్యాచ్ ఓడిపోవటానికి కారణం ఏంటంటే ఫండమెంటల్స్ మిస్ అవుతారు. మనం కూడా ఓడిపోయిన ఆత్మీయ జీవితంలో జీవించడానికి కారణం ఏంటంటే ఫండమెంటల్స్ మిస్ అవుతాం. ఏదో మర్మాలు కావాలి, అది కావాలి, ఇది కావాలి అనుకుంటాం, అది రాదు, ఇది రాదు, అది వేరే విషయం అనుకోండి. ప్రాముఖ్యమైనది ప్రభువు చెప్పాడు, నా నామమున మీరేం అడిగినను నేను చేతును. ఆయన నామము కాకుండా ఇంకే నామమున ప్రభు దగ్గరికి మనం వెళ్ళలేము. అలాగే ప్రార్థన ముగించేటప్పుడు కూడా యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దీస్ టూ ఆర్ వెరీ వైటల్ కీ. ఇది కాదంటే బహుశా ప్రార్థన కాదు. కనుక మై నేమ్ స్టాండ్స్ ఫర్ ద సప్లికేషన్. నా పేరు అనేది ఇక్కడ మనకు ప్రార్థనను జ్ఞాపకం చేస్తుంది. రెండవది చూస్తామా, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. జాన్ చాప్టర్ 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. నా ఆజ్ఞలు, మై కమాండ్మెంట్స్. కనుక ఆయన ఆజ్ఞలు మనకి ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. పాత నిబంధనలోనైతే మొదట ఆదాముకి దేవుడు ఒకే ఆజ్ఞ ఇచ్చినాడు, తోట చెట్ల ఫలాలన్నీ నీ తినొచ్చు, కానీ తోట మధ్యలోని చెట్టు ఫలమును తినకూడదు, తింటే చనిపోతావు. 2:17 యు షల్ డై. ఆదికాండంలో మనం చూస్తాం. తర్వాత ఆదికాండం 3వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఏది తినొద్దన్నారు, ఏది చేయొద్దన్నారు. అది చేయడం మామూలు మన నైజం కదా, అది ఆదాము నుండి వచ్చింది డిఫాల్ట్. ఇది చేయొద్దంటే అదే చేస్తాం, ఇక్కడ రావద్దంటే అక్కడే వస్తాం, ఇక్కడ కూర్చోవద్దంటే
అక్కడే కూర్చుంటాం. ఇలా మాట్లాడొద్దంటే అదే చేస్తామన్నమాట. ఎందుకంటే అది చేస్తే మనకి చిల్లు. అది యేసు ప్రభు వారి విల్ కాదు అది. ఇట్ మే బి థ్రిల్ ఫర్ అస్, ఇట్ మే బి చిల్ ఫర్ అస్, బట్ ఇట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క చిత్తం కాదు. చూడండి ఎంత వైవిధ్యంగా మారిపోయింది కదా. ఇప్పుడు పాత నిబంధనలో పాపము చేయక మునుపు తోటలో తిరుగుతూ ఆదామవులు ఏ పండు కావాలంటే ఆ పండు చేతికి యాక్సెస్, నిచ్చినేసుకోవాల్సిన పని లేదు, కొడువులు పెట్టి కొయ్యాల్సిన పని లేదు, అన్ని చేతికి అందేంత దగ్గరలోనే ఉన్నాయి. ద్రాక్ష, తర్వాత ఇంకేంటి, యాపిల్, మ్యాంగో. మ్యాంగో అని మీరు పెడితే అటు మామిడి పండు అని మీరు చెప్తే డయాబెటిక్ పేషెంట్లు శోధన వస్తుంది. ఇలాగ రకరకాల పండ్లన్నీ అందుబాటులో ఉన్నాయి, నేరేడు, దాని, అవన్నీ. ఎప్పుడైతే పాపం చేశారో, ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? బైబిల్లో రాయబడింది, ద మ్యాన్ హూ వాజ్ ఎ రూరల్ ఆఫ్ ద గార్డెన్ వాజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద గార్డెన్. తోటలో నుండి బయటికి వెళ్ళాడు. ఇప్పుడు ఇట్లా అందుకుంటే దొరకదు. బైబిల్లో రాయబడింది, నువ్వు కష్టించి భూమిని సేద్యపరచి. వాట్ ఎ ఫాల్ ఇట్ ఈస్! ఎంత తేలిగ్గా వెళ్ళే జీవితము. ఇట్లా ఏ చేతులతో ఏ పండు పట్టుకుంటే ఆ పండులో వచ్చే జీవితాన్ని వదిలేసి భూమిని సేద్యపరచి చెమటోడ్చి కష్టపడే పరిస్థితిలోనికి మనుషులు తెచ్చుకో. దిస్ ఫేట్ ఈస్ బికాజ్ ఇట్ డిజోబేడ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞను వ్యతిరేకంగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తే జరిగే విపత్తికి రాయబడింది. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, పర్లేదులే అనుకుంటాం. యేసు ప్రభు రక్తం క్షమించినాడు. వాళ్ళకు కూడా కోటలు గుట్టేసినాడు, జర్కిన్లు వేసినాడు, కానీ లోపల పెట్టుకోలేదు, వాళ్ళని బయటికి పంపించినాడు. అది చాలా విషాదకరమైన సంగతి. ఏదైనా ప్రభు సన్నిధిలో నుండి మనం బయటికి వెళ్ళటానికి, ప్రభు సాన్నిధ్యంలో నుండి బయట ఉన్నట్లు కనిపించడానికి ఎంత కష్టపడుతున్నారు చూడండి. వాళ్ళిద్దరికి అంత కష్టపడాల్సిన అవసరం ఉంది ఆదామావుకు? చెప్పండి. మనకంటే భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు కనుక రకరకాల ఖర్చులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, పేషెంట్లు, అది ఇది కనుక మనం కష్టపడతాం, డబ్బులు సంపాదించుకోవడం అవసరం. వాళ్ళిద్దరికి ఏం అవసరం లేదు కదా. అవసరం లేదు, కొని తెచ్చుకున్నారు. దిస్ ఈజ్ ద టెండెన్సీ, యాటిట్యూడ్ ఆఫ్ ఎ మ్యాన్. సరదాగా జీవించడం ఇష్టం ఉండదు, సులభంగా జీవించడం ఇష్టం ఉండదు, తనకు తానే కష్టాలు అమ్ముకుంటాడు. ఆజ్ఞకు అవిధేయత చూపించి. ఇప్పుడు మీకు తెలుసు అనుకుంటా, ఒక ఆజ్ఞకు వీరు అవిధేయత చూపించిన కారణాన్ని బట్టి సైతానికి ఎన్ని వచ్చినాయి తెలిసిన? శాపం కాదు అది, యాక్చువల్గా శపించిన పదం వాడుతున్నా మనుషుని దగ్గరికి వచ్చేటప్పటికి ఆదాముని దేవుడు శపించలేదు, అవ్వని దేవుడు శపించలేదు, సాతాను దగ్గరికి మాత్రం వచ్చింది. కానీ మనుషునికి కలిగిన పనిష్మెంట్ ఎంత తెలుసా? అబ్బాయికి ఆదాంకెన్ని, అవ్వకెన్ని, సాతానికెన్ని తెలియదు అనుకుంటా కదా. మీకు అవసరం లేదనుకుంటారు చాలాసార్లు. దిస్ ఈజ్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ఎ బిలీవర్స్. ఏం జరుగుతుంది నష్టం? వాట్ హ్యాపెన్స్? It is so innocent for a believer that they do not realize the loss if only they decline to the commandment of God. దేవుని ఆజ్ఞకు విధేయత చూపించకపోతే జరిగే నష్టం, వారు ఎరకపోవడం విషాదం. ఆదాముకు 5 అంతల శిక్ష వచ్చింది, అవ్వకు 8 అంతల శిక్ష వచ్చింది, సాతానుకు కూడా 8 అంతలు వచ్చింది. ఎందుకు? వాళ్ళిద్దరు ఈక్వల్. ఎందుకు వాళ్ళకి ఇద్దరికి ఈక్వల్? ఆమె ప్రసవేదంతో కనేది, బట్ ఇప్పుడు ఏమైందంటే ఎక్కువైంది, ఇంటెన్సిటీ పెరిగింది. పాపం చేసింది వాళ్ళిద్దరే కనుక, స్టార్ట్ అయింది వాళ్ళతోనే, ఆరంభించబడింది వాళ్ళతోనే కనుక వారికి దాదాపు 7 నుండి 8 అంతల శిక్ష వచ్చింది. ఆదాము కూడా తినెను కనుక 5 అంతల శిక్ష వచ్చింది. 1 డిక్లైన్ బ్రాట్ 5-fold కండెమ్నేషన్. ఒక ఆజ్ఞ మీరినందుకు 5 అంతల శిక్ష వచ్చింది. దిస్ ఈజ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ మ్యాన్ టుడే. ఇది నా మనిషికి లక్షణం కూడా అదే. అందుకే ప్రభువారు సెలవిస్తున్న శిష్యులకు, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను గైకొంటా. ఇప్పుడు ఇలాగ చెప్పండి, ఎందుకు ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించినారు? ప్రేమించట్లేదు. దే ఆర్ నాట్ లవింగ్ గాడ్.
ప్రేమించేవాళ్ళు రాజీ పడతారు, ప్రేమించేవాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. మీకు తెలుసు కదా, భార్య భర్తలు పెళ్ళైన తర్వాత వారిద్దరు బ్యాక్గ్రౌండ్స్ వేరుంటాయి, ప్రాంతాలు వేరుంటాయి, టేస్ట్లు వేరుంటాయి, ఇష్టాలు వేరుంటాయి. బట్ సో కాంప్రమైజ్ టు లివ్ టుగెదర్, టు లీడ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్, టు పుల్ ద కార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. పోరాటాలున్నా, సంఘర్షణలున్నా, బాధలున్నా, కృంగుదలున్నా, వేదనలున్నా, మన ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభు ఆజ్ఞలు మనం ప్రేమించట్లేదు. కారణం ఏంటంటే వీఆర్ నాట్ లవింగ్. ప్రభు చెప్పిన మాట ఇది, మనం చెప్పే మాటలు కాదు ఇది. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞ గైకొంట. ఆజ్ఞ గైకొనట్లేదంటే నన్ను ప్రేమించట్లేదు. సింపుల్ లాజిక్. ఎందుకు దేవుని యొక్క వాక్యం మనం ఆ ప్రకారం జీవించాలని కోరుకోవట్లేదు? కీపర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని గైకొనేవారు, వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ చూసినా ట్యూబులే. లైక్లు కొట్టేవాళ్ళు ఉన్నారు, కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు, ఇక రకరకాల వినేవాళ్ళు ఉన్నారు, రాసుకునేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. గైకొనేవారు చాలా అల్పంగా ఉన్నారు. అదే సమస్య. నా ఆజ్ఞలు గైకొంటే ఆయన ప్రేమిస్తున్నట్లు, అది ప్రభు చెప్పినాడు. అందుకే ప్రభువారు శిష్యులకు 3.5 సంవత్సరాల్లో 2 ఆజ్ఞలు ఇచ్చినాడు. మనకి ఎక్కువ ఇస్తే మనం ఎలాగ మిస్ అయిపోతాం అంటే, ఫెయిల్ అయ్యేటప్పుడు ఎన్ని వచ్చినా ఒకటి అనుకో, అది వేరే విషయము. ఒక ఆజ్ఞ వచ్చినా ఆదామవ్వలు ఫెయిల్ అయిపోయారు. తర్వాత ఒకటి వచ్చింది కదా, 10 ఇస్తాంలే మనం పాస్ అవుతారేమో అని మోషే ద్వారా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఒకటి ఫెయిల్ అయినాడు, 10 ఎట్లా పాస్ అవుతాడు? సీన్ రిపీటెడ్. అలాగే వచ్చింది, 10లో కూడా ఫెయిల్ అయిపోయాడు. సో 10లో ఫెయిల్ అయిపోయాడు కదా, ఇంక 2 ఇస్తాంలే, 2 ఆల్టర్నేటివ్ రాస్తాడేమని కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత 2 ఆజ్ఞలు ఇచ్చినాడు. మొదటిది, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. 1లో ఫెయిల్ అయినాడు, 10లో ఫెయిల్ అయ్యాడు, 10లో ఫెయిల్ అయినాడు, 2లో ఫెయిల్ అయ్యాడు. ఈ వాజ్ ఎ ఫెయిల్యూర్. దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ ఎ మ్యాన్ టుడే. ఇది మనుషుని యొక్క చిత్రపటం. మరి ఇంతేనా? ప్రభు శిష్యులకు 2 ప్రాముఖ్యమైన వారికి నేర్పించినాడు 3.5 సంవత్సరాల్లో. మొదటిది మార్కు 1:17, ఫాలో మీ, నన్ను వెంబడించుడి. దిస్ ఇస్ ద కమాండ్మెంట్. రెండోది యోహాను సువార్త 21:17 నుండి మనం చూస్తే, ఫీడ్ మై షీప్, నా గొర్రెలు మేపు, నా గొర్రె పిల్లలు మేపు. ఫీడింగ్, ఫాలోయింగ్. వెన్ దెర్ ఈజ్ ఎ ఫాలోయింగ్, దెర్ ఈజ్ ఎ ఫీడింగ్. వెన్ దెర్ ఈజ్ నో ఫాలోయింగ్, దెర్ ఈజ్ నో ఫీడింగ్. మనం ఆయన వెంబడిస్తుంటే పోషిస్తాం, వెంబడించకపోతే పోషించలేదు. కనుక పోషణకి వెంబడించడానికి దెర్ ఈజ్ ఏ డైరెక్ట్ ప్రపోర్షనల్ రిలేషన్షిప్. ఇఫ్ ఐ డు నాట్ ఫాలో క్రైస్ట్, ఐ డు నాట్ ఫీడ్. నా గొర్రెలు మేపంటే సంఘాన్ని, పరిశుద్ధులు, విశ్వాసులు, మన చుట్టూ ఉన్న వారి కుటుంబాన్ని, ఇరుగు పొరుగు మన దగ్గర ఉన్న వర్కర్స్, వారందరినీ మనము ఆత్మీయంగా పోషించలేదు. ఎందుకంటే మనము ప్రభువును వెంబడించట్లేదు. ఈ 2 వాళ్ళు ఎప్పుడు చేయగలిగారంటే అపోస్తల కార్యాల్లో చేశారు. అందుకే వారు ఆయన వెంబడించినారు. అపోస్తల కార్యాల్లో 1000 మందిని పోషించున్నారు. మీరు ఊహిస్తారా? ఆయన ఏమి బైబిల్ సెమినారీకి వెళ్ళలేదు, క్లాసులు తీసుకోలేదు, కామెంటరీ లేవు, యూట్యూబ్లో లేవు, మెసేజ్ల గురించి చెప్పడానికి, దేవుడు నాకు అనుగ్రహించినాడని చెప్పడానికి కూడా లేదు. అలాంటి వ్యక్తి 3000 మంది రక్షణ పొందిన తర్వాత బైబిల్లో రాయబడింది అపోస్తల కార్యాలు 2:42, వారు అపోస్తల బోధ యందును. బోధ ఎవరు చెప్పినారు? మరి అప్పుడే వచ్చిందే. అంతకు పైనే కదా పెంతెకొస్తు పండగ దినాన పేతురు లేచి, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించిన దానికి మేము సాక్షులము అన్నారు. వారు ఈ వాక్యం విన్నవారే హృదయమందు గుర్చబడి అయిలారా రక్షణ పొందడానికి మేమేం చేయాలా అన్నారు. యేసునందు విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచినారు. 3000 మంది రక్షణలోనికి వచ్చినారు. వాళ్ళందరూ బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చినారు. ఇప్పుడు 3000 మందిని ఫీడ్ చేయాలంటే ఎవరు చేసేది? ఎవరిని పిలవాలా? ఎవరు స్పీకరు? 2:42లో రాయబడింది, దే స్టెడ్ ఫాస్ట్లీ కంటిన్యూడ్ ఇన్ ద అపోస్టిల్స్ డాక్ట్రిన్. ఎవరు చెప్పారు మరి? అపోస్తులు. వీళ్ళే చెప్పిండాలి కదా, పేతురు, యాకోబు, యోహానులు, వీళ్ళే చెప్పిండాలి కదా. ఎందుకంటే దాని పేరు అపోస్టిల్స్ డాక్ట్రిన్ అని పెట్టినారు. మరి ఏ రిసోర్సెస్ తీసుకొని చెప్పారు? ఇప్పుడు మనం ఒక మెసేజ్ ప్రిపేర్ కావాలంటే చాలా రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. నెట్టో, కామెంటరీనో, యూట్యూబో ఏదో మనం ప్రిపేర్ అవుతాం. వాళ్ళు ప్రిపేర్ కావాలంటే ఏంటి? మోకాళ్ళే. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువును వేమిస్తే అది. మనం 100-200 మందికి వాక్యం చెప్పాలంటేనే ఎంత ఇబ్బంది పడుతుంటాం కదా. 3000 మందికి అటెస్టెడ్స్ అన్నదినము కంటిన్యూడ్గా ఉండే వాళ్ళకి వాక్యం చెప్పాలంటే ఎంత కష్టం.
దట్ వాస్ ద అనాయింటింగ్ దే హ్యాడ్ క్లోజ్లీ విత్ జీసస్ క్రైస్ట్. ప్రభుత్వ వారికి అంత అనుబంధం ఉంది కనుక ఆధ్యాత్మికత వచ్చింది. అనుబంధం లేకపోతే ఆధ్యాత్మికత రాదు. ఆధ్యాత్మికత రాకపోతే ఆశీర్వాదం తీసుకుని రాలేరు. ఆశీర్వాదం తీసుకుని రాకపోతే అపోస్తుల బోధలోనికి వారిని తీసుకుని రాలేరు. దీస్ ఆర్ ఆల్ సింపుల్ థింగ్స్. ఫాలో మీ అండ్ ఫీడ్ ద షీప్. ప్రభు యొక్క ఆజ్ఞకు వారు విధేయత చూపించిన దాన్ని బట్టి వెంటనే ఆ గొర్రెలు మేపేది, అంటే సంఘాన్ని మేపేది, రక్షణ పొందిన వారిని మేపేది, దేవుని ప్రజలను దేవుని వాక్యంతో సిద్ధపరిచే అనుభవంలోనికి వాళ్ళకి తీసుకురాబడుతుంది. ఇప్పుడు మన సంగతి ఏంటి మరి? కొంతమంది మాకు చెప్తుంటారు, ఎంత వాస్తవమో తెలియదు, బ్రదర్ మా సంఘంలో ఏం వాక్యమే లేదు బ్రదర్. వాక్యం లేకుండా ఎలాగుంటుంది? ఎక్కడ పోయింది వాక్యం? ఎక్కడ పోయింది వాక్యం? ఉన్నారు కదా చెప్పేవారు, బైబిల్లో రాయబడింది కదా, ప్రతి సంఘములో దేవుడు ఉపదేశకులు ఇచ్చినాడు, పరిచారకులు ఇచ్చినాడు, కాపర్లు ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు కదా. మరి లేదంటారేంటి? దేవుని వాక్యం కరెక్టా? వాళ్ళు చెప్పేది కరెక్టా? ఏది కరెక్ట్? నేను దేవుని వాక్యం కరెక్ట్ అని బలంగా నమ్ముతా, వాళ్ళు చెప్పేది తప్పని బలంగా నమ్ముతా. దేవుని వాక్యంలో ప్రభు ఇచ్చినాడు, వాళ్ళు వాడుకోవట్లేదు. ఇచ్చింది మనం క్లెయిమ్ చేయాలా. దానికి వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యో బ్రదర్ ఆయన నిలబడితే ఈయన కోపం, ఈమె నిలబడితే వాళ్ళ కోపం, వాళ్ళని నిలబడితే వీళ్ళ కోపం, అయ్యలేదు బ్రదర్, ఇదంతా కుదరదు బ్రదర్. కుదరదని సంఘం అలాగే నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కాఫిన్లో ఉంది. కాఫిన్లో ఉన్న తర్వాత చివరికి ఏంటి? వేరే వాళ్ళు అయితే దండలు వేస్తారు, వీడుకోలు బలుకుతారేమో. మన సంగతి ఏంటి మరి? ఆయన ఆజ్ఞలు బైబిల్లో రాయబడింది భారమైనవి కా. ఆయన చెప్పిన మాట మనం వినకపోతే పర్వాలేదులే అని అనుకుంటాం. అట్లా అనుకోవద్దండి. నెవర్ టేక్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ లైట్. ఇప్పుడు చూడండి, మనలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు కదా, ఒక ఆఫీసర్ చెప్పింది మనం చేయకపోతే అప్పుడు ఆఫీసర్ పట్టించుకోకపోవచ్చు. మీకు బాగా తెలుసు, ఫైల్ బిల్డప్ చేస్తారు వాళ్ళు. ఈరోజు పట్టించుకోలేదు, ఓకే ఒక ఫైల్ పెట్టి, నెక్స్ట్ ఇంకొక ఫైల్, తర్వాత మేమోకి ఎక్స్ప్లెనేషన్, అట్లంతా ఫైల్ బిల్డప్ చేసిన తర్వాత ఒకరోజు చిన్న పొరపాటు చేసింటాం, పెద్ద పొరపాటు కూడా కాదు. ఇంతకుముందు పెద్ద పొరపాట్లు చేసినప్పుడే తప్పించుకున్నానులే, ఇప్పుడు చిన్న పొరపాటుకి ఏమనుకుంటా, ఆ చిన్న పొరపాటుకే సస్పెన్షన్ ఆర్డర్ వస్తుంది, శాలరీ డ్రాప్ అవుతుంది, లేకపోతే డిఏ ఇంక్రిమెంట్లు కట్ అవుతాయి. అరే పెద్ద పొరపాట్లు చేసినప్పుడు ఇంక్రిమెంట్లు కట్ చేయలేదు, సస్పెండ్ చేయలేదు, ట్రాన్స్ఫర్ చేయలేదు, పనిష్మెంట్ ఏరియాకి వేయలేదు. ఇప్పుడు చిన్న పొరపాటు చేసిన ఈ చిన్న పొరపాటు ఇది ఒక్కటి కాదు, ఫైల్ బిల్డప్ అయింది. మనకు కూడా ఏమంటా, ప్రభా ఈరోజు ఏమన్నా తప్పు చేసింటే క్షమించి, నిన్న ఏమన్నా తప్పు చేసి కాదు, ఫైల్ బిల్డ్ అయింది. ఈరోజు నిన్నటిది కాదు, ఈ వారంది పోయిన నెలది కాదు, ఫైల్ బిల్డ్ అయింది. ఆయన ఆజ్ఞలు వినకపోతే ఫైల్ బిల్డ్ అవుతూ ఉంటుంది, బిల్డ్ అవుతూ ఉంటుంది, బిల్డ్ అవుతూ ఉంటుంది, బిల్డ్ అవుతూ ఉంటుంది. ఒకసారి సడన్గా మనకు తెలిసినప్పుడు మనకంటే విషాదకరమైన వ్యక్తులు ఇంకెవరు ఉన్నారంటే తప్పు కాదేమో. కనుక రెండవది, మై కమాండ్మెంట్స్, నా ఆజ్ఞలు. మూడవది చూస్తామా? యోహాను సువార్త 14వ అధ్యాయం, జాన్ చాప్టర్ 14. 14:24. నన్ను ప్రేమించనివాడు నా మాటలు, మై వర్డ్స్, నా మాటలు. మొదటిదేంటి? మై నేమ్, నా పేరు, టాక్స్ అబౌట్ ద సప్లికేషన్, ప్రార్థనల గురించి మాట్లాడుతుంది. రెండవది ఏంటి? మై కమాండ్మెంట్స్, టాక్స్ అబౌట్ ద స్క్రిప్చర్స్, వాక్యాన్ని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మూడవది ఏంటి? మై వర్డ్, నా మాట. ఇది ఏం జ్ఞాపం చేసింది? టాక్స్ అబౌట్ ఈజ్ శాంక్టిఫికేషన్, ఆయన పరిశుద్ధతను గురించి మాట్లాడుతుంది. ఆయన మాటలు అంత శక్తి ఉంది. ఎలా చెప్తారు బ్రదర్ పరిశుద్ధత అంటే? ఇక్కడే రాశారు 15 యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం, జాన్ చాప్టర్ 15:3. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు, ఎంత స్పష్టంగా రాశారు కదా దేవుని వాక్యం. మనలో ఎందుకు పరిశుద్ధంగా లేము? మనం ఎందుకు పవిత్రంగా లేము?
వై దెర్ ఈజ్ నో ప్యాషన్ టు లివ్ ఏ హోలీ లైఫ్? పరిశుద్ధంగా జీవించాలనే ఆశ, తృష్ణ లేదేంటి? ఎందుకు లేదు? ఆయన మాట వినట్లేదు. ఆయన మాటను బట్టి మనకు పరిశుద్ధత వస్తుంది. మనమేమనుకుంటామంటే పరిశుద్ధత అంటే సినిమా చూడకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటాం. అంటే అలాగని చూడమని కాదు దీని అర్థం. ఆయన మాట వినేవాళ్ళు ఎలాగో చేయరు, అంత దూరం పోరు. ఇది చేయాలా వద్దా అనే దాకా రారు, ఇది చూడాలా వద్దా అనే దాకా రారు, ఇది తినాలా వద్దా అనే దాకా రారు. ఎప్పుడైతే మనకి చేయాలా వద్దా అనేది వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఆయన మాటకు చాలా దూరంగా ఉన్నాము అని అర్థం. ఆయన మాటలో శక్తి ఉంది. అందుకే యోహాను సువార్తలో ఈ మాట పదే పదే కనిపిస్తుంది. నా మాట, నా మాట, నా మాట, నా మాట. పాట మాత్రం పాడుతూ ఉంటాం, నా మాట వినమని ప్రభువు అనేను. ఆయన అన్నాడులే, మనం వినాలి కదా. ఆయన చాలా అన్నాడు అనేవన్నీ వినాలి కదా. అందుకని మత్తయి సువార్త 17 యేసుప్రభువు వారు రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. పైనుండి వారికి ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది, దిస్ ఈజ్ మై బిలవర్డ్ సన్, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, వేరే వాళ్ళ మాటలన్నీ వినండి అని రాశారా? హియర్ హీ హిమ్, ఈయన మాట వినండి. ఈ మాట బైబిల్లో మొదటి ఎవరు చెప్పారు తెలుసా? ఎవరు చెప్పారు? ఫరో చెప్పాడు దాసులకు, యోసేపు మాట వినండి. ఆదికాండంలో మనం చూస్తాం కదా, ఆయన మీతో చెప్పినది చేయండి. దాన్నే మరియమ్మ యోహాను సువార్త 2వ అధ్యాయంలో దాసులతో చెప్పినది, ఆయన మీతో చెప్పినది చేయండి. అది ఆదికాండంలో నుండి తీసుకురాబడ్డారు. యోసేపు చెప్పింది మీరు చేయండి. యోసేపు ఇస్ ద స్టూవార్డ్ ఆఫ్ ద హౌస్. యోసేపు ఆ ఇంటి గృహ నిర్వాహకుడు. ఇది నా సంఘం అనే దేవుని ఆలయానికి యేసుక్రీస్తు ప్రభువే శిరస్సు. ఆ శిరస్సుకు వెలపట మనం జీవిస్తూ ఉంటే, ఆ శిరస్సు మాట వినకపోతే నాకు కలిగే నష్టం చాలా ఎక్కువ. మామూలు ఈ దినాల్లో మనలో ఉన్న బలమైన పాపం ఏంటంటే మాట వినకపోవడం. ఆయనకేం తెలుసులే, ఈయనకేం తెలుసులే, వాడికేం తెలుసులే, వీళ్ళకేం తెలుసులే, నాకు తెలిసినంత వీళ్ళకి తెలుసా అని అనుకుంటా ఉంటాం. భగత్ సింగ్ గారిలో ఉన్న దినాల్లో ఉన్న బలమైన ఫ్యాక్టర్ ఏంటంటే చాలా ఉన్నాయి. ప్రార్థన, విశ్వాసం, మాట వినడం. భగత్ సింగ్ గారు ఎక్కడ కూర్చోంటే అట్టే కూర్చునేవాడు. డోర్డుకో వెళ్ళొద్దు అంటే వెళ్ళకోకుండా ఆగిపోయేవారు. స్టే బ్యాక్ హియర్ అంటే అట్లే ఉండేవాళ్ళు, ఉండండి అంటే. ఇప్పుడు మనం ఏం చెప్పి వాళ్ళని చెప్పారు, రాత్రి ఏం పోతారులేండి బ్రదర్ అని, పంతానికైనా వెళతారు. నాకు తెలిసి నేను చాలాసార్లు చూసింటా కదా, విసిగిపోయినాం క్రైస్తవులతో. ఒక చిన్న విషయం చూడండి, భోజనానికి తీసుకెళ్ళింటారు, మాతో పాటు ఎవరో బ్రదర్ వచ్చింటాడు, రండి బ్రదర్ మీరు కూడా తిందరు, నేను ఇప్పుడు తినలే. ఎందుకంత ఓవర్ యాక్షన్? మేము పిలుస్తున్నాం కదా సహవాసం కొరకు, రండి బ్రదర్ కూర్చోండి అంటే, నేను తర్వాత తింటానులే బ్రదర్, లేదా బ్రదర్స్ అందరు కలిసి తింటామని అనవచ్చు. లేకపోతే వచ్చి ఏదో సహవాసం కొరకు తిన్నారు అంటే ఒక చిన్న విషయం. కాఫీ తాగుతున్నారు అనుకోండి, మీరు కూడా తాగండి, నేను ఇప్పుడు ఎప్పుడైనా తాగుతావు కదా, తాగవా? ఎప్పుడైనా తింటావు కదా, తినవా? మనిషి చెప్పిన తర్వాత విలువ లేకపోవడం ఏంటి? మనం కలెక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు నీళ్ళు ఇచ్చి నేను ఇప్పుడు తాగను అన్నాడు అనుకో, నీకు బెల్లగొట్టి వెంటనే నీకు ఆర్డర్ వస్తుంది. ఏం ఆర్డర్? ప్రమోషన్ కాదు. అంటే మనిషి లెక్కలేదు చిన్న విషయానికి. ఇంకా ఆ చిన్నదానికి లోబడకపోతే ఇంక పెద్దదానికి ఏం లోబడతారంటే. అందుకే మనలో ఆశీర్వాదం లేదు, అందుకే మనలో శాపం వచ్చింది, అందుకే మనలో వృద్ధి లేదు. ఇది ఏమనుకుంటున్నామంటే మనం ఇంతేలే అనుకుంటున్నాం. కాదు. ఆల్ దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ అస్. ఇవన్నీ మనల్ని బట్టే. ఆయన చెప్పింది మనం చేయకపోతే, యోసేపు చెప్పింది పనివారు చేయకపోయింటే 7 సంవత్సరాల కరువులో వాళ్ళు కరువులోనే ఉండిట్టారు. యోసేపు చెప్పింది చేసినారు కనుక కరువు వారికి సమృద్ధి అయింది. అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరేమి చెప్పిన మాట వినకపోయింటే, ఆయన మీతో చెప్పింది చేయడంటే ఆయన ఏం చెప్పాడు వాళ్ళకి, వెళ్ళి 2-3 తుమ్ములు బట్టి ఆ రాతి బాణాలు నీళ్ళతో నింపుడి అంటే, ఆయన మస్తు చెప్తా ఉంటాడులే, తర్వాత కావాలంటే నింపుతాం, కావాలంటే ఒక 2-3 నింపేసిరా, మిగతా తర్వాత చూస్తాం. ఈ విద్య అక్షరసంగా మార్చమను ఫస్ట్, తర్వాత అప్పుడు చూస్తాం ఈయన ఎంత దాకా మారుస్తాడు, 4వది 5వది చేస్తామని. సో కంప్లీట్ ఒబీడియన్స్ బ్రింగ్స్ కంప్లీట్ బ్లెస్సింగ్.
సో సాడ్ దట్ వీఆర్ నాట్ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. చిత్రం ఏంటంటే వాక్యానికి విధేయత చూపించు. మన మీద ఉన్న డెలిగేటెడ్ అథారిటీకి కూడా మనం విధేయత చూపించకపోవడం చాలా విషాదకరమైన. ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వారైతే ఆయన మాటకు విధేయత చూపిస్తారు. ఈయన మాట వినుడి. పాట మాత్రం బాగుంది, ఈయన మాట వినుడి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని. ఆయన జీవితంలోకి వచ్చేటప్పటికి ఆయన మాట తప్ప అందరు తినటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ మధ్యలో అది పోయింది. ఆయన మాట వినట్లేదు, అందరి మాట కూడా వినట్లేదు. నా మాట మీరు వినండి, వింటేనండి, లేకపోతే లేదు. నేను కాదు, మామూలు మనుషులు, భక్తులు. వాట్ ఎ లాస్ వీ హ్యావ్ ఎన్కర్డ్. ఆయన మాటలో శక్తి ఉంది. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. మాట అంటే కమాండ్. ఇప్పుడు మీకు కంప్యూటర్స్ ఉంది కదా, కంప్యూటర్లో పైన నాసాలో పైన చంద్రమండలంలో ఉన్న ఏదైనా రోవర్ లాంటిది ఉందనుకో, ఇక్కడి నుండి కంట్రోల్ చేస్తున్నారు. సీసీటీవీలు ఎక్కడో టవర్ క్లాక్ దగ్గర పెట్టింటారు. కంట్రోల్ రూమ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో నుండి కంట్రోల్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడో ఉన్నది కూడా ఇక్కడ ఇచ్చిన కమాండ్ని బట్టి కంట్రోల్ అవుతూ ఉంటుంది. అలాగే సిస్టమ్ కూడా అంతే కదా. కమాండ్ ఇస్తే వెంటనే డిలీట్ అనే కమాండ్ ఇస్తే అది అర్థం చేసుకుని డిలీట్ చేస్తుంది. కాపీ అనే కమాండ్ ఇస్తే అర్థం చేసుకుని కాపీ చేస్తుంది. ఒక కమాండ్కి ఒక సిస్టమ్ అట్లా రెస్పాండ్ అవుతుంది. విచిత్రం ఏంటంటే వెన్ మిషన్ రెస్పాన్స్ టు ద కమాండ్, మ్యాన్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు ద కమాండ్. ఒక ఆజ్ఞకు మిషన్ రెస్పాండ్ అవుతుంది కానీ మనిషి రెస్పాండ్ కావట్లేదు. మిషన్ రెస్పాండ్ కాకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు నేను కమాండ్ ఇచ్చిన కాపీ అనేది కాపీ చేయలే, పేస్ట్ అని కమాండ్ ఇచ్చిన పేస్ట్ చేయలే, డిలీట్ అనే కమాండ్ ఇచ్చిన డిలీట్ చేయలే. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఏం చేస్తారు? మీలో చాలామంది సిస్టమ్స్ వాడేవాళ్ళు ఉంటారు కదా, ఎల్పీలు, అంటే ల్యాప్టాప్ వాడేవాళ్ళు ఉన్నారు. హ్యాక్ అయిందేమో అని అనుకుంటాం. ఎవరు మెకానిక్ని పిలిస్తే హ్యాక్ అయిందేమో, కమాండ్కి రెస్పాండ్ కావట్లేదు అని. వాళ్ళు ఏం చెప్తారంటే, బ్రదర్ సార్ మదర్ బోర్డు ప్రాబ్లం. మదర్ బోర్డ్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద మదర్ బోర్డ్, ఇట్స్ నాట్ విత్ కీస్, ఇట్స్ నాట్ విత్ కమాండ్. ఇప్పుడు మనకు కూడా ప్రభువారు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు మదర్ బోర్డు ప్రాబ్లమ్ హీజ్ హియర్. మరి ఏం చేయాలి అంటే 2 ఆప్షన్స్ చెప్తాడు. దీన్ని రిపేర్ చేస్తే కొన్ని అంత ఖర్చు అవుతుంది, కానీ కొత్తది కొనండి. ఏదైనా అట్లే కదా మెకానికల్ చెప్పేది. మనం బండి బాగలేదని తీసుకెళ్తే మెకానిక్ అదే చెప్తాడు. 2 వీలర్ తీసుకెళ్తే, సార్ ఇదంతా ముట్టుకుంటే దీనికి కొని అంత ఖరీదు అవుతుంది, ముట్టుకోమంటారా? ఏదైనా చెప్పేది అట్టే. ఏదో ఒకటి చేసి పంపేయంటే ఏదో ఒకటి కాస్తారు. ఇది అసలు ఎంత తక్కువ దాని జోలికి పోతే అంత మంచిది. ముట్టుకుంటే కొట్ట కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. మంద కూడా అంతే, ముట్టుకుంటే భవిష్యత్ అలాగ అయిపోయాయి మేము. ఇప్పుడు మదర్ బోర్డు ప్రాబ్లం వచ్చింది, ఏం చేస్తాం? వేస్ట్. ఏ వేస్ట్ అయినా వాడవచ్చు, కానీ ఈ వేస్ట్ ఎక్కడ పనికిరాదు. మన చెత్త అయినా బయటపడవచ్చు, తిన్న ఆకైనా కుక్కలు వస్తాయి. ఈ బోర్డు కుక్కలు రావు, ఎలకలు రావు, పంది కుక్కలు రావు. ఈ వేస్ట్ ఈజ్ వేస్ట్. వెన్ ఈ వేస్ట్ ఈజ్ వేస్ట్, మంది ఏంటంటే ఎస్ వేస్ట్, అంటే స్పిరిచువల్ వేస్ట్. ఇట్ ఈజ్ వేస్ట్ అట్ ఆల్. లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు రాత్రి అంతా ప్రయాసపడి చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తే ఒక్క చేప కూడా దొరకలేదు. తెల్లవారుజామున యేసుప్రభువు అక్కడికి వచ్చినాడు. పేతురుని కొద్దిగా దోణి తోయమని చెప్పినాడు, తోసినాడు. అక్కడ ఆ దోణిలో కూర్చుని యేసుప్రభువు వారు వాక్యం చెప్పినారు. వాక్యం అంతా విన్న తర్వాత ఇప్పుడు పేతురుకి చెప్పాడు వల వేయమంటే. పేతురు చెప్పిన మాట, ఐ హ్యావ్ టాయిల్డ్ ఆల్ నైట్, రాత్రి అంతా కష్టపడి ఏమీ పట్టలేదు. అక్కడ రాయబడిన మాట 5:5 అనుకుంటా, నెవర్తెలెస్ అట్ దై వర్డ్, అయినను నీ మాట చొప్పున. అయినను మన జీవితంలో ఎన్నైనాలో వచ్చినా పర్లేదు. రాత్రి కష్టపడ్డాం, రోగం వచ్చింది, బాధ వచ్చింది, కృంగదలు వచ్చింది, అవమానం వచ్చింది, అన్నీ పేతురు వలె రాత్రి అంతా మనం కూడా పోరాడి ఓడిపోయాం. ప్రభు మన దగ్గరికి వస్తే ఆయన మాటలో శక్తి, ఆయన మాట పంపించి బాగు చేస్తాడు. 107వ కీర్తన 20 వచ్చింది అనుకుంటా, ఆయన తన వాక్కు పంపి బాగు చేసి. ఆయన వాక్కులో శక్తి, ఆయన మాటలో శక్తి, ఆయనే ఒక శక్తి. క్రైస్ట్ ఈజ్ ద పవర్. అనేకసార్లు దాన్ని మనం ఆశ్రయించక
ఆయన మాటను ఉల్లంఘించి, ఆయన మాటను నమ్మక, ఆయన మాట నమ్మిన వారు ప్రపంచం తలకిందులు చేశారు, నమ్మని వారు మనమే తలకిందులు అయిపోతున్నాం. ఇప్పుడు భక్సింగ్ గారు లాంటి వాళ్ళు, గొప్పోళ్ళు, బిలిగ్రామ్ గారు, వీళ్ళందరూ ఇదే బైబిల్ పట్టుకున్నారు, మనతోనే పాటు తిరిగినారు, మన మాదిరే ఆక్సిజన్ పీల్చుకున్నారు, మన మాదిరే నీళ్లు తాగినారు, మన మాదిరే భోజనం చేసినారు, మన మాదిరే పడుకున్నారు, మన మాదిరే జీవించినారు. మరి వాళ్ళకి ఇదే వాక్యం, వాళ్ళకి కూడా 66 పుస్తకాలేగా. వాళ్ళు బయటికి వెళితే అంత తలకిందులు అయిపోయిందిగా. మనం బయటికి వెళ్తే మనమే తలకిందులు అవుతాం. అందుకే బయటికి ఎందుకు వెళ్ళాలని లోపలే ఉంటాం. వాట్ ఏ ఫినామినల్ చేంజ్ ఇస్ దిస్. ఆయన మాట కార్యసిద్ధి కావట్లేదు. ఇప్పటిదాకా నా 3 చూసినా. మొదటిది ఏంటి? మై నేమ్, నా పేరు. రెండవది ఏంటి? మై నేమ్ స్టాండ్స్ ఫర్ సప్లికేషన్, ప్రార్థన జ్ఞాపకం చేస్తుంది. రెండవది మై కమాండ్మెంట్స్, టాక్స్ అబౌట్ స్క్రిప్చర్స్, వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడవది ఏంటి? మై వర్డ్, నా మాట, టాక్స్ అబౌట్ సాంక్టిఫికేషన్, పరిశుద్ధతను జ్ఞాపకం చేస్తుంది. 4వ చూసి ముగిస్తామా? 14వ అధ్యాయం, జాన్ చాప్టర్ 14 వర్స్ 27. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతి, మై పీస్. చూడండి, వీటన్నిటికి ఓనర్ ఎవరు? మనం సాధారణ గర్వంగా చెప్తుంటాం కదా, ఇది ఎవరు సైకిల్ బ్రదర్? నాది బ్రదర్. ఈ వాచ్ నాది బ్రదర్. ఈ ఫోన్ ఎవరిది? నాది బ్రదర్ అని. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఈ శాంతి ఎవరిది ప్రభు అంటే మై పీస్. ఈ పేరు ఎవరిది ప్రభు అంటే మై నేమ్. ఈ వాక్యం ఎవరిది ప్రభు అంటే నాది. ఈ ఆజ్ఞ ఎవరిది ప్రభు? నాది. ఇప్పుడు ఆయన చేతిలో నుండి వాళ్ళని తీసుకోగలమా, లేకపోతే ఆయన చేతగానోడని నిరాకరించగలమా, తృఢీకరించగలమా? సో మై ఈజ్ ద గ్రేటెస్ట్ పవర్ఫుల్ సింగిల్ వర్డ్ దట్ ఈస్ ఫౌండ్ టు గ్లీన్ స్పార్క్ ఇన్ ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్. యోహాను సువార్తలో నా 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 నా, ఇదొక్కటే మన జీవితానికి సరిపోతుందంటే తప్పు కాదేమో. నా ప్రజలు, నా గొర్రెలు, నా వారు, నా స్వరము, నా గడియ, నా పని, నా కార్యము. ఇక్కడికి వచ్చేటప్పటికి నా నామము, నా ఆజ్ఞ, నా మాట, నా శాంతి. లోకమిచ్చే శాంతి అంతా భాష ఊడిపోతుందేమో, నష్టపోతుందేమో. ఆయన ఇచ్చే శాంతి. ఎందుకైనా నా శాంతి అన్నాడు. ఎందుకు ఈ శాంతి రాజకీయ నాయకులు ఇవ్వలేదు? ఎందుకు ఈ శాంతి భర్త ఇవ్వలేడు? ఎందుకు ఈ శాంతి భార్య ఇవ్వలేదు? ఎందుకు ఈ శాంతి సమాజం ఇవ్వలేదు? ఎందుకు ఈ శాంతి సొసైటీ లేదు? ఎందుకు ఈ శాంతి దేశాలు లేదు? ఎందుకు యేసుప్రభు ఈ శాంతి ఇచ్చినాడు? సింపుల్, ఆయన మన కొరకై శిలువ మీదకి వెళ్ళి మరణించినాడు. నేను ఇందాకే చెప్పాను, నో క్రాస్, నో పీస్. ఈ శాంతి ఎక్కడ దొరకదు. ఆన్లైన్లో దొరకదు, ఆఫ్లైన్లో దొరకదు, మాల్స్లో దొరకదు, చిన్న కొట్లలో దొరకదు, రిటైల్ లేదు, హోల్సేల్ లేదు. ఇది సిలువ ద్వారానే మనిషికి దొరుకుతుంది. సిలువ శాంతి మనకి ఇటు కొరకై. అని శాంతమూర్తి, శాంతనాథుడు, బైబిల్లో రాయబడిన సమాధానకర్త. యెషయా గ్రంథం 9:6 అనుకుంటా. దాదాపు 700-800 సంవత్సరాల క్రితమే ఆయన పేరే సమాధానకర్త అని చెప్పబడుతుంది. ఈజ్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయనకు సంబంధించినంత సమాధానమే. అందుకే కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, నాట్ ట్రబుల్ మేకర్స్. 2 మేకర్లు ఉంటారు మందిరాల్లో. మేకర్సే వాళ్ళు. మొదటిది ఏంటి? పీస్ మేకర్స్, సమాధానం చేసేవాళ్ళు. కీర్తనలో రాయబడింది కదా, చూడండి ఆ మాట. కీర్తనలు 120 verse 7, 127వ వచనం, 120వ కీర్తన 7వ వచనం. నేను కోరునది సమాధానమే. మనకు తెలుగులో అలాగే రాశారు. ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాశారంటే ఐ ఆమ్ పీస్.
మూల భాషలో నేనే సమాధానం. నేను కోరేది సమాధానం కాదు. ఐ మై సెల్ఫ్ ఈజ్ ఎ పీస్. నేనే సమాధానం. ఐ ఆమ్ ఫర్ పీస్. ఇంకో వర్షన్లో రాశాను, నేను సమాధాన పక్షాన ఉన్నాను. ఐ ఆమ్ ఫర్ పీస్. ఐ ఆమ్ పీస్. కనుక యేసుప్రభు వారికి వెలుపట, దేవుడికి వెలుపట సమాధానం లేదు. ఈ రాత్రి మనకు ఎంత సమాధానం ఉందనేది మనం యేసుప్రభుకి ఎంత దగ్గర ఉన్నాం, శిలువకి ఎంత దగ్గర ఉన్నాం అనే దాని మీద ఆధారపడుతుంది. నేను యేసుప్రభు వారికి దూరంగా ఉంటే సమాధానానికి కూడా దూరంగా ఉన్నట్లే. ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వన్ అనదర్. ఇఫ్ ఐఎమ్ సో క్లోజ్ టు ద క్రాస్, ఐఎమ్ క్లోజ్ టు ద పీస్. ఇఫ్ ఐఎమ్ సో అవే ఫ్రమ్ ద క్రాస్, ఐఎమ్ అవే ఫ్రమ్ ద పీస్. శిలువకు దూరంగా వెళ్ళిపోతే సమాధానానికి దూరంగా వెళ్ళిపోయినా, శిలువకి దగ్గరకు వస్తే సమాధానానికి దగ్గరకు వచ్చిన. దాన్నే షాలో. అందుకే న్యాయాధిపతుల్లో మనం చూస్తాం, అక్కడ భక్తుడు ఒక బలిపీఠం కట్టి దానికి హోవా-షాలోం, సమాధానం అని పేరు. అందుకే మీరు గమనించినారు లేదో, కొత్త నిబంధనలో 14 పత్రికల్లో పౌలు రాసిన ప్రతి పత్రిక నాకు తెలిసి ఆయన సమాధానంతో ఆరంభించి, సమాధానంతో పీస్ బి అంటే పీస్ బి అంటే పీస్ బి అంటే. ఒక క్రైస్తవుడు తను నడిచిన, మాట్లాడిన, జీవించిన సమాధానం. ఇఫ్ నో పీస్ ఈజ్ నో సన్ అండ్ డాటర్ ఆఫ్ గాడ్. సమాధానం లేకపోతే ఆయన దేవుని కుమారుడు కాదు, కుమార్తె కాదు. మరి ఎవరై ఉండాలా? ఇద్దరికి ఎవరికొవరికే ఉండాలా. దేవుడికి కుమారుడు కాకపోతే ఇంకెవరికే ఉండాలా? మీ తండ్రి అయిన అపవాది పిల్లలమై ఉండాలి. కనుక మనం ముందుకెళ్ళక మునుపు మనము దేవుని పిల్లలుగా కావాలని కోరుతున్నాడు. ఇంకా యేసును అంగీకరించకపోతే రాత్రి యేసు ప్రభు యొక్క సిలువను జ్ఞాపకం చేస్తున్నా. మనందరికీ సమాధానం ఈటి కొరకై, సమాధానం కుమ్మరించుట కొరకై, దేవునితో మనల్ని సమాధానపరచుట కొరకై, మనుషులతో సమాధానపరచుట కొరకై. ఆయన సమాధానకర్తగా దేవుడు, ఆయన సమాధాన అధిపతి అయిన వాడు, ఆయన సమాధానమునకు కర్త. మన కొరకే మానవుడికి భూమి మీదకి దిగి వచ్చిన, మన పాపలన్నీ సిలువలో మోసుకున్నా. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు. ఆయన రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. పరలోక స్థలములో ఆయన ఆశ్రయుడైనాడు. యేసు రక్తము ద్వారా పాపాత్ముడైన మానవునికి దేవునితో సమాధానం కలిగిన వ్యక్తి సమాజం, సంఘములో కూడా సమాధానంగా ఉంటుంది. కొంతమంది చెప్తారు, ఐ యామ్ ఇన్ పీస్ విత్ గాడ్. నేను దేవునితో సమాధానంగా ఉన్నా, లోకంతో నాకేం పని ఉంది? నో, దట్ ఈస్ నాట్ ట్రూ. ఏ పర్సన్ వెన్ ఈజ్ రైట్ విత్ గాడ్ విల్ బి రైట్ విత్ ద పీపుల్ టూ. ఇఫ్ ఈజ్ నాట్ రైట్ విత్ గాడ్ హీ విల్ నెవర్ బి రైట్ విత్ పీపుల్. దేవుడితో సరిగా లేకపోతే మనుషులతో కూడా సరిగా ఉండరు. అందుకే కొంతమంది వాళ్ళు మాకు చెప్తూ ఉంటారు, అది ఇది విషయాలు, అది బ్రదర్, ఇది బ్రదర్ అంటే దే ఆర్ నాట్ రైట్ విత్ గాడ్. అంటే అయ్యో బ్రదర్, చాలా దేవుడితో బాగున్నారు. ఎవరు చెప్పారు? హూ టోల్డ్ యూ దట్ యు ఆర్ రైట్? వెన్ యు ఆర్ నాట్ రైట్ విత్ ద పీపుల్ యూ కెన్ నెవర్ బి రైట్ విత్ గాడ్. మనుషులతో సమాధానం లేకపోతే దేవుడితో సమాధానం వస్తుంది. తర్వాత అది రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఆత్మఫలం ఇది. గలతీ 5:22 చెప్పబడింది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం. తర్వాత ఏమొచ్చింది? మరి ఇంక ఇది లేదనే కదా అర్థం. ఈ ఫలం లేకపోతే ఏం లేదని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు లేడని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు లేడంటే అర్థం ఏంటి? ఇవన్నీ ఒకదానికొకటి మనం లింకులు ఇలా కలుపుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎంత పడిపోయాము, మనం ఎంత దేవునికి దూరంగా వెళ్ళిపోయాము, మనం ఎంత జారిపోయాము. మనకి రాత్రి యేసు ప్రభు యొక్క సిలువను చూస్తూ ఆయన అనుగ్రహించే సమాధానం, సిలువ ద్వారా మనుషులకు కలిగిన సమాధానం, దేవుడితో సమాధానం, సమాజంతో సమాధానం. ఇప్పుడు సమాధాన స్థితిని పొందిన వారై వారు పరలోక రాజ్యంలో సమాధానంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే సమాధానకర్తకి దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన, సమాధానాధిపతి అయిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన. అందుకే సమాధానాన్ని నది వల్లే ప్రవహింపచేయాలని ఆయన కోరుతున్నాడు. ఉదయంతరంగంలో ఆ సమాధానం మనలో నింపబడినప్పుడు మనము దేవుని యొక్క సమాధానాన్ని ఇతరులకు తెలియజేస్తుంటాం. ఒక వ్యక్తి ఎవరికైనా కనిపిస్తే, అబ్బాయి ఈ బ్రదర్ వస్తే చాలా మేలు, ఈ అక్క వస్తే చాలా మేలు. కొంత లోకం యొక్క భాష ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ అండి, మనసు నెమ్మదిగా ఉంటుంది. అయ్యో వాళ్ళ అబ్బా కంప గంప
ఏ కంప రేణుకంప, మనకి గవర్నమెంట్ కంప ఉండదు, మీకు తెలుసు కదా. కంపలు రెండు రకాల, గవర్నమెంట్వి ప్రైవేట్వి. గవర్నమెంట్ కంప పట్టుకుంటే వదలదు, ప్రైవేట్ కంప పట్టుకోదు, పట్టుకుంటే మాత్రం ఇంకంతే. తెలీదా? మీకు తెలుసా? చెప్పమంటారా? గవర్నమెంట్ కంప అంటే తుమ్మ కంప. ఎందుకు దానికి గవర్నమెంట్ అని పెట్టినామంటే గవర్నమెంట్ వేయించింది వాటిని. పొలాల్లో నా వంక నాలుగుల దగ్గర అక్కడ ఇక్కడ అంతా గవర్నమెంట్ వేయించింది. అది సాధారణంగా మన జోలికి రాదు, బయటికి చుట్టానికి సేమ్ టు సేమ్ మన మాదిరే. ఒక్కసారి తగిలింది అని అంటే దాన్ని మనం పొరపాటు మిస్ అయినామంటే కాలు గుచ్చుకుంటే కొన్నిసార్లు ప్రమాదం, ఇంకెంత ప్రమాదం అంటే కాలే తీసేయాల్సింది ప్రమాదం. దట్ ఈస్ కాల్డ్ గవర్నమెంట్. అంత పవర్ఫుల్గా ఉంటుంది ముళ్ళు, అంత కంపుగా ఉంటారు కొంతమంది. ప్రభు మనల్ని కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ఎంతకాలం బతుకుతామో తెలియదు, ఎన్నేళ్ళు బతుకుతామో తెలియదు. ఇప్పటికి నాకు తెలిసి మనలో చాలామంది సగం జీవితం అయిపోయిన వాళ్ళం ఉన్నాం. 35 ఏళ్ళు దాటితే సగం అయిపోయినట్లే. ఇంకా మిగతా 35 ఏళ్ళు ఉంది కదా అంటే లేదు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా నేరుగా ఉందనుకోండి 90 డిగ్రీలు కదా, సగం అంటే ఇట్లా వచ్చింది 45 డిగ్రీలు. ఇట్లా వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇటు పడిపోవచ్చు. ఇక్కడ నుండి 90 నుండి 45కి వచ్చడానికి ఎంత టైం పడుతుందో 45 నుండి 0కు రావడానికి కూడా అంతే టైం పడుతుంది అనేది మ్యాథమెటిక్స్. బట్ మనిషినికి అది తెలియదు. అక్కడి నుండి ఎంతైనా పడిపోవచ్చు. ఎందుకంటే అప్పటిదాకా మనకి ఏం తిన్నా అరుగుతుంది. కొంతమంది అంటారు కదా, నీకేంటి అవనస్తుడు రాళ్ళు తిన్నా అరుగుతుంది అంటారు. ఎక్కడైనా నిద్ర వస్తుంది, ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాం. అయితే తర్వాత వయసు గడిచే కొలది శరీరం సహకరించదు. మోకరించాలంటే సహకరించదు, ప్రార్థన చేయాలంటే సహకరించదు, ప్రభు కొరకు ముందుకు వెళ్ళాలంటే సహకరించదు. కనుక ఎప్పుడు ప్రభు పిలుస్తాడో తెలుసు. బ్రదర్ వచ్చేయండి, సిస్టర్ వచ్చేయండి, మనం చూస్తూనే ఉంటాం కదా. యవనస్తులు వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఈ దినాల్లో నేను ఇవన్నీ చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని కాదు ఉద్దేశం. ప్రభువుని సేవించుట కొరకై, మనసులో తీర్మానం చేసుకోవటం కొరకై ఇదొక ప్రోత్సాహం. ప్రభు ఎప్పుడైనా రావచ్చు, మనల్ని ఎప్పుడైనా పిలవచ్చు. బడా నమ్మకమైన దాసుడా అన్నట్లుగా మనం ఆయనతో పాటు ఉండగలిగితే ఎంత బాగుంటుంది. దాని కొరకే ప్రోత్సాహం, దాని కొరకే పురుకొల్పు. చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళ దాకా అందరికీ బ్లాక్. ఎవరో ఒక వ్యక్తి ఏం బాగాలేదని హాస్పిటల్కి పోతే బ్లాక్ అయింది నీకు. 70% బ్లాక్, 100% బ్లాక్, ఒక హోల్ బ్లాక్, 2 బ్లాకులు, 3 బ్లాకులు, 4 బ్లాకులు, లైఫ్ బ్లాక్. చిన్నోళ్ళకి అలాగే జరుగుతుంది. ఏం భోజనం తిన్నా అలాగే జరుగుతుంది, ఎక్సర్సైజ్ చేసినా అలాగే జరుగుతుంది, జిమ్కి వెళ్ళినా అలాగే జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా అలాగే జరుగుతుంది. ఒక బ్రదర్తో ఇలాగ మాట్లాడుతుంటాడు, బ్రదర్ కరోనా వచ్చినప్పటి నుండి మనిషి జీవితం మీదే గ్యారెంటీ లేకుండా పోయింది బ్రదర్. అదేమో తెలియదు కానీ చాలా విచిత్రంగా లోకము మానవాళి తాండవం మారుతుంది. మరణం మనిషిని దరిజేరక మునిపే ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచినాడు కనుక ఆయన కొరకు మనం జీవించాలి. మనం జీవించటానికి హేతువు లేదనుకున్నప్పుడు జీవించడం వృధా. జీవించడానికి హేతు ఒక్కటే, భర్త కాదు, భార్య కాదు, పిల్లలు కాదు, ఆస్తి కాదు, వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళ కెంపుల పచ్చలు కాదు, ఒకటే క్రీస్తే. అది పౌలు చెప్పిన మాట, నేను చెప్పేది కదా. గలతీ 2:20-21 అన్నాడు కదా, ఐ am crucified with Christ, yet not I, but Christ liveth in me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడను క్రీస్తే. లెట్ క్రైస్ట్ లివ్. క్రీస్తు మనలో జీవించినప్పుడు ఆ సమాధానం కూడా బయటకు వస్తుంది. మన ద్వారా లోకానికి ప్రభు సమాధానం వేయాలని కోరుతున్నాను. నా శాంతి మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను. ప్రార్థన.